శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ప్రతి లగ్నానికి, అంటే మనకి 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాలు ఉంటాయి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి నేను చెప్పేది, రాశి తెలిసిన వారు రాశి నుంచి నేను చెప్పేది పాటించవచ్చు. అయితే ఈ వీడియోలో మనీ ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా మీరు అభివృద్ధి కావాలి అంటే మీ లగ్నరీత్యా లేదా మీ రాశిరీత్యా ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, గోవుకి ఏం తినిపించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటిది స్పెసిఫిక్గా ఒక్కొక్క లగ్నం నుంచి వస్తుంది. ఆ రకంగా మనం దీంట్లో కొంతమందికి మరి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని లేదు, టైం ఉండాలని లేదు, నక్షత్రం తెలియాలని లేదు. వాళ్ళు కూడా ఏం చేసుకోవాలో వీడియో ఆఖరిలో చెప్తాను. అదేవిధంగా కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో 1 by 1గా మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకుంటే సర్వసాధారణంగానే వృశ్చిక లగ్నం వాళ్ళకు ఉండే మెయిన్ క్వాలిటీ ఏమిటంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్గానే కాంపిటీషన్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అయితే ఇక్కడ మీ స్ట్రెంతే అది అనుకోండి, మొండితనము, బలంగా పోరాడము, ఎట్టి పరిస్థితుల్లో తొనక్కుండా వెనక్కుండా ఉండేటువంటి లక్షణము వృశ్చిక లగ్నానికి ఉంటుంది. మరి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు? గురువు అవుతాడు. అంటే ఏమిటి? మీరు ఏదైనా ఎవరికైనా నేర్పించడం అనేటువంటి తత్వము, ఎనీ ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి తత్వము మీ గురువుకు ఉంది. అయితే ఈ గురువు బాగుంటే ఖచ్చితంగా వాటి వల్ల డబ్బులు వస్తాయి. గురుగ్రహం సరిగ్గా లేదు అనుకోండి, అంటే ఏ శనితోనో లేకపోతే పాపగ్రహాలతోనో పాపకత్తిరితోనో ఉందనుకోండి, అప్పుడు మీరు నేర్పించడం ద్వారా వీటి ద్వారా కొంచెం తగ్గుతూ ఉంటుంది దాని ప్రభావం అనేది. అప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైనా చూడండి మన బాడీలో మీకు పలానా వైటమిన్స్ తక్కువ ఉన్నాయండి, మీకు పలానా బ్లడ్ తక్కువగా ఉందండి, మీకు పలానా ఏవైతే శక్తిని ఇస్తాయో తక్కువగా ఉన్నాయి, విటమిన్స్ తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, దానికి సంబంధించి తీసుకుంటాం మనం. అలాగే ఇక్కడ ఏమిటి, తీసుకునే పద్ధతి ఎప్పుడు ఎలా ఉంటుంది, దేవతలకి మనం ఇస్తే ఆ దేవతల ద్వారా మనం పొందుతాం. దిస్ ఈజ్ అ సైకిల్. అయితే ఈ వృశ్చికం వారు ముఖ్యంగా దానం ఇచ్చేటువంటి ప్రక్రియ ఏం చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి, మీరు నువ్వుల్ని మరియు మినుముల్ని ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. నువ్వులు, మినుములు. అలాగే మీరు నవగ్రహాల్లో గుర్తుపెట్టుకోండి, కుజ రవి గ్రహాలు, వీలైతే గురుగ్రహం దగ్గర కూడా కుజ రవి గురుగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని అక్కడ మీరు చక్కగా సూర్యుణ్ణి స్కందుణ్ణి ఆరాధన చేయండి. సూర్య ఆరాధన, స్కందారాధన, ఇది మీరు ఎంత చేస్తూ ఉంటే మీకంత అద్భుతంగా మీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సూర్య స్కంద. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు సూర్యుడు స్కందుడితో పాటు ఓం సూర్యాయ నమః, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు కూడా ఫైనాన్స్ అనేటువంటిది మీ సంతానంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే సంతానం కలిగినప్పటి నుంచి గ్రోత్ ఉంటూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం, ఒక 1% ఆఫ్ పీపుల్కి మాత్రం, 99.99% పీపుల్కి ఇదే ఫార్ములా వర్తిస్తుంది. కానీ 1% ఆఫ్ పీపుల్కి మాత్రం ఆ సంతాన కారకుడు పాడయ్యాడు అనుకోండి, అప్పుడు రాదు పెద్దగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ముఖ్యంగా మీ సంతానానికి స్ట్రెంత్ చేయాలి. అంటే అలాగా సంతానం వీక్గా ఉన్నారు, మొండిగా ఉన్నారు, అదేవిధంగా సరిగ్గా చదవట్లేదు, ఇవన్నీ ఏంటంటే మీ జాతక చక్రంలో సంతాన భావం పాడైందని అర్థం. అప్పుడు వాళ్ళకి హయగ్రీవ స్తోత్రం నేర్పించడము, లేకపోతే శ్యామల దండకం నేర్పించడము, ఇట్లాంటివి చేస్తుండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అంటే ఏమిటి, సంతానంతో మీకు ధనయోగం ముడిపడి ఉంది కాబట్టి, ఉపాసనతో మీ ధనయోగం ముడిపడి ఉంది కాబట్టి, ఏదైనా ఒక ఉపాసన, ఒక మంత్రం డైలీ తీసుకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది, అనేటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. మరి చూపించుకుందామంటే, జాతకం చూపించుకుందామంటే తెలియదు. అప్పుడు వారు ఏం చేయాలో కూడా చెప్తారని మీకు. వాళ్ళు చాలా సింపుల్గా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, నిత్యము కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి 5 గంటలప్పుడు ఆ సమయంలో కనుక చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని లలితా సహస్రనామాలు
రెగ్యులర్గా వినడం, మొత్తం సహస్రనామాలు నోటికి రాదు, కేవలం వినడమే అనేది నాకు ఎంత ఎలాగో ఉందండి అనుకుంటే మీరు నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి విధనచ్చదాయే నమః అనే నామస్మరణ చేసుకోండి. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవచ్చు. ఒకటి. రెండవది, మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు బెల్లం ఉంటుంది, పిడికెడు బెల్లము, గోంగూర, మరియు ఇది శనివారం బుధవారం పెట్టచ్చు. శుక్రవారాలు ప్రత్యేకంగా నూనె వేయకుండా చేసినటువంటి చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాలి గోవుకు తినిపించండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మీ జన్మజాతకంలో మీకు ఏ దశ నడుస్తుందా, ఏ లగ్నము, ఏ రాశి ఏమీ తెలియకపోయినా కూడా ఈ రెమెడీ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇక వాస్తుపరంగా కూడా మనం ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనకి. ఎందుకు అంటే ఒకటి, వాస్తులో విశ్వకర్మ ప్రకాశిక చెప్పినటువంటి గ్రంథాల్లో ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది. అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వాస్తుపరంగా ఉత్తరంలో ఎక్కడా కూడా వీళ్ళు మనీ పెట్టరు. అదే కాకుండా ఉత్తరంలో రెడ్ కలర్స్ వేయడము, అగ్ని సంబంధించినవి పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. ఎల్లో కలర్స్ వేయడం, ఇవి వేయకండి. ప్యూర్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. లోపల వైపు అంటే ఇంటి లోపల వైపు ఉత్తరం గోడకి, అలాగే ఉత్తరం మధ్యలో చిన్న లాకర్ లాంటిది పెట్టుకుని అందులో కొన్ని డబ్బులు పెడుతుంది, లేదా చిన్న డబ్బీ పెడితే పెడుతూ ఉండండి. అలాగే నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలలో బీరువా పెట్టకుండా వాయువ్యం అంటే నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో పెట్టండి, మొత్తం ఇంటికి కాదు. నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో, అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు కాబట్టి అక్కడ మీరు ధనం పెట్టడం ద్వారా మీకు గ్రోత్ ఉంటుంది. నైరుతిలో కొంతమంది పెడుతుంటారు, కానీ ఏమవుతుంది, ఎందుకు వద్దు అంటున్నారంటే ఒక్కొక్కసారి మనకు కనుక టిల్ట్ 345, 350 degrees ఇటు టిల్ట్ అయిందనుకోండి ఎప్పుడైనా, అప్పుడేమవుద్ది, అది దక్షిణ నైరుతి అయిపోయే ఛాన్స్ ఉండి మీకు వేస్టేజ్ అవుతూ ఉంటాయి డబ్బులు. కాబట్టి వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఫైనాన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆగ్నేయంలో పర్టికులర్గా మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉండండి. గ్రీన్ కలర్ బల్బ్ ఒకటి పెట్టండి. అలాగే స్టవ్ కింద కూడా గ్రీన్ టైల్స్ పెట్టండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్స్, అదేవిధంగా కుబేర స్థానాన్ని మీరు చక్కగా క్లియర్గా చేసుకుంటున్నారు, మనీ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు వాస్తుపరంగా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే అమ్మవారు. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కానీ, నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళతో మాట్లాడడం కానీ అస్సలు చేయకండి. డబ్బులు సంపాదించాలనుకునేవారు, ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడెవడైతే లాస్ అయ్యారో ప్రపంచంలో, లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రతి మనిషికి. కొంతమంది బిజినెస్లు బాగా రాణిస్తారు, కొంతమంది అద్భుతంగా చేస్తూ మరి సడన్ డౌన్ అవుతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ కాన్సెప్ట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళ సేపు వీళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి బిజినెస్ లేదు, మనకు కూడా బిజినెస్ లేదు అంటే ఎంతసేపు నెగటివ్ని వాళ్ళ మైండ్లో తిప్పుకుంటూ ఉంటారు. అటువంటి సర్కిల్లో మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా అదే స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు మీ చుట్టూ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక పుస్తకం పెట్టుకొని చక్కగా దాంట్లో ఇవాళ నేను నా టాలెంట్, నా స్కిల్స్ ఎంత పెంచుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అనేది దేంతో లింకప్ అయి ఉంటుందంటే మీ స్కిల్స్తో లింకప్ అయి ఉంటుంది. సో స్కిల్స్ పెంచుకునే పని చేయండి. నేను ఇంకా ఏ స్కిల్స్ పెంచుకోవాలి, బికాజ్ ఆఫ్ ప్రతి సొసైటీకి కావాల్సింది ఏంటంటే నాకు పలానా స్కిల్స్ ఉన్న వ్యక్తిని నేను పెట్టుకుంటాను, నేను ఉద్యోగంలో తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు, వాళ్ళని కన్సల్ట్ అవుతాను అనుకుంటూ ఉంటాడు. స్కిల్సే ధనము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్కిల్స్ లేకపోతే నిర్ధనము. అది ఎటువంటి స్కిల్స్ అయినా, ప్రపంచానికి ఎటువంటి స్కిల్స్ అవసరం, ఇప్పుడు ఏ నీడ్లో ఉంది దాంట్లో ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ గ్రహం ధనం ఇస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, మీకు యాక్టింగ్ మూలంగా ఉందా, ఫైనాన్స్ మూలంగా ఉందా, ఫుడ్ మూలంగా ఉందా, కమ్యూనికేషన్స్ మూలంగా ఉందా, రియల్ ఎస్టేట్ మూలంగా ఉందా, క్రియేటివ్ మూలంగా ఉందా, లేకపోతే కొంతమంది చూడండి మ్యారేజ్ బ్యూరోస్ పెడుతూ ఉంటారు, లేదా రీసెర్చెస్ చేస్తుంటారు, డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్, కన్సల్టెన్సీ సెంటర్స్, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్, అబ్రాడ్కి పంపించేవి, ఇలాగా 12 భావాలకు సంబంధించి ఉంటుంది. ఆ 12 భావములలో మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు, ఎవరికి పోర్ట్ఫోలియో వచ్చింది, ఎవరి ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోండి ముందుగా. చాలామంది మిస్టేక్ ఎక్కడ అవుతారంటే ఎప్పుడు డబ్బులు వస్తాయి, వేటి ద్వారా డబ్బులు వస్తాయి, ఎప్పుడు డబ్బులు పోయే యోగం ఉందని చాట్లో తెలుసుకొని చేసేవాళ్ళు ప్లానెడ్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. సింపుల్. ఎలా అంటే మనం రోడ్డు మీద నడుస్తున్నాము, అక్కడేదో ముళ్ళు ఉంది, అలాగే నడుచుకుంటూ వెళ్ళాము, ముళ్ళు కాలు గుచ్చుకుంటుంది. చూసి పక్క నుంచి వెళ్ళాము, మనకు ముళ్ళు గుచ్చుకోదు, ఇబ్బంది పడం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలం అనే ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ మనకి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది,
ఎక్కడ మనకి గ్రోత్ ఉంటుంది. ఈ పాయింట్ యాస్ట్రాలజికల్గా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది కనుక తెలుసుకోగలిగితే అద్భుతాలు సాధించగలుగుతారు. అలాగే వీలున్నప్పుడల్లా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ప్రత్యేకంగా కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా చిన్న హోమం ఏదైనా చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటిది పోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గోవులు ఉంటాయి, దగ్గరలో మీకు గోశాలలు ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితి అంతా కూడా మీ ఆరాతోని, మీ షట్చక్రాలతో ఫామ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి మీరు గోశాలకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ ఆరాలో ఫామ్ అయినటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది. దేవతల యొక్క అనుగ్రహంతో మనకు ధనం వస్తుంది. మన ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రయత్నం చేస్తుంటే ఒక్కోసారి కొంతమంది సాగదు చూసారు అది. కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్గా మంచి గ్రో అవుతారు.